రామయ్యకు కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. అతని భార్య లక్ష్మమ్మ, ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు. కొన్ని రోజులు అన్నం కూడా లేకుండా ఉండే పరిస్థితి వచ్చేది. అయినప్పటికీ రామయ్య తన భక్తిని మాత్రం ఎప్పుడూ తగ్గించలేదు. స్వామివారు ఉన్నారు, ఆయనే మనలను కాపాడుతారు అని నమ్మకం కలిగి ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం పడింది. వర్షం వల్ల గ్రామం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీశారు. రామయ్య ఇంటికి కూడా నీరు చేరింది. అతని పిల్లలు భయంతో ఏడవడం ప్రారంభించారు. లక్ష్మమ్మ కూడా చాలా భయపడింది. కాని రామయ్య మాత్రం ప్రశాంతంగా స్వామివారి నామాన్ని జపిస్తూ కూర్చున్నాడు. నీరు మరింత పెరిగి ఇంటిని పూర్తిగా ముంచెత్తే స్థితికి వచ్చింది. ఆ సమయంలో రామయ్య చేతులు జోడించి, స్వామీ, మీరు భక్తులను కాపాడేవారు, మమ్మల్ని కూడా రక్షించండి అని ప్రార్థించాడు. అతను ప్రార్థన ముగించిన వెంటనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇంటి తలుపు దగ్గర ఒక పెద్ద సింహం కనిపించింది. ఆ సింహం కళ్లలో దయ కనిపించింది. అది ఇంటి దగ్గర నిలబడి గర్జించడంతో వరద నీరు మెల్లగా తగ్గడం ప్రారంభించింది. గ్రామస్థులు కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.